ఓం శ్రీమాత్రే నమః. మిత్రులారా, మనం దేవుడికి పూజ చేస్తాం, కానీ ఫలితం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటాం కదా. అయితే మీరు పిలిచిన మరుక్షణమే స్పందించి వెంటనే అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా? ఆ తల్లి మన కంటికి కనిపించకపోయినా మనలోని ప్రతి ఆలోచనను, మనం చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంది. మీ కష్టాలను, మీ కన్నీటిని ఏ ఒక్కరూ చూడకపోయినా ఆ తల్లి మాత్రం విశ్వసాక్షినిగా మిమ్మల్ని చూస్తూనే ఉంది. లలితా సహస్రనామాల్లోని ఈ 84వ శ్లోక రహస్యం తెలిస్తే మీరు ఒంటరి వారు కాదు అనే ధైర్యం మీలో కలుగుతుంది. నా తల్లి నాకు అండగా ఉందనే ధైర్యం వస్తుంది. అద్భుతమైన ఈ శ్లోక వివరణను ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ విన్నపాన్ని వినడానికి అమ్మలగన్న అమ్మ లలితమ్మ మన కోసం సద్య ప్రసాదినిగా సిద్ధంగా ఉంది. ఇక శ్లోకంలోకి వెళ్దాం. సద్య ప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత, షడాంగ దేవతాయుక్త, షడ్గుణ్య పరిపూరిత. సద్య ప్రసాదిని 6 అక్షరాల నామం. ఇక్కడ సద్య అంటే వెంటనే, ప్రసాదిని అంటే అనుగ్రహించే తల్లి అని అర్థం. మనం భక్తితో ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కరుణించే కల్పవల్లి మన తల్లి లలితాంబికాదేవి. సాధారణంగా దైవానుగ్రహం కోసం ఏళ్ల తరబడి తపస్సు చేయాలి అంటారు, కానీ అమ్మవారు మాత్రం భక్తుల ఆర్తిని చూసి క్షణాల్లో స్పందిస్తుంది. విశ్వసాక్షిని 5 అక్షరాల నామం. సమస్త విశ్వానికి సాక్షిగా ఉన్నటువంటి తల్లి అని అర్థము. ఈ లోకంలో ఎక్కడ ఏ అణువు కదిలినా అది అమ్మవారికి తెలుసు. ఆమె ప్రతి ఒక్కరి ఆలోచనలను, పనులను గమనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ తల్లి సాక్షి. ఆమె కన్ను పడని చోటు ఈ సృష్టిలోనే లేదు. సాక్షి వర్జిత 5 అక్షరాల నామం. ఆ తల్లి అందరినీ చూస్తుంది, కానీ తనను గమనించే సాక్షి మరొకరు లేరు అని ఇక్కడ అర్థము. అందరినీ చూసేది ఆ తల్లే, కానీ ఆమెను చూసేవారు, ఆమె కంటే పైన ఉండేవారు ఈ సృష్టిలోనే ఎవరూ లేరు. ఆ తల్లి సర్వ స్వతంత్రురాలు అని ఈ నామానికి అర్థము. షడాంగ దేవతాయుక్త 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే, శ్రీ విద్యోపాసనలో అమ్మవారికి 6 అంగదేవతలు ఉంటారట. వారే హృదయ, శిరస్సు, శిఖ, కవచ, నేత్ర, అస్త్రదేవతలు. వీరందరితో కూడి ఉన్న పరమశక్తి ఆ తల్లి లలితాంబికాదేవి. మన శరీరంలోని 6 చక్రాలకు కూడా ఇది సంకేతం. షడ్గుణ్య పరిపూరిత 8 అక్షరాల నామం. 6 రకాల గుణాలతో, అంటే ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ అంటే సిరి, జ్ఞానము, వైరాగ్యం పరిపూర్ణంగా ఉన్నటువంటి తల్లి అని అర్థం. భగవంతుడికి ఉండవలసిన ఈ 6 లక్షణాలు అమ్మవారిలో నిండుగా ఉన్నాయి. అందుకే ఆ తల్లి సకల సంపూర్ణ స్వరూపిణి అని అర్థం. ఈ శ్లోకాన్ని జపించడం వల్ల వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా శీఘ్ర విజయం కలగాలంటే, ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి కావాలంటే సద్య ప్రసాదిని నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే ధైర్యం. అమ్మవారు మనల్ని నిరంతరం గమనిస్తోంది. విశ్వసాక్షిని అనే నామం అంటే ఆ భావన మనకు భద్రతను, ధైర్యాన్ని ఇస్తుంది. సర్వ సంపదలు కావాలంటే షడ్గుణ్య పరిపూరిత నామం వల్ల జీవితంలో ఐశ్వర్యం మరియు జ్ఞానం రెండూ లభిస్తాయి. చూడండి మిత్రులారా, మనం అమ్మవారిని నమ్ముకుంటే చాలు, ఆ తల్లి మనల్ని సద్య ప్రసాదినిగా క్షణాల్లో అనుగ్రహిస్తుంది. ఆ తల్లి మన ప్రతి అడుగును గమనిస్తున్న విశ్వసాక్షిని. మన కష్టాలన్నీ ఆ తల్లికి తెలుసు. సరైన సమయంలో ఆ తల్లి మనకు అండగా నిలుస్తుంది. మిత్రులారా, చివరగా ఒక మాట. లోకంలో ఎవరూ మనల్ని అర్థం చేసుకోవడం లేదు అని మీరు బాధపడుతున్నారా? మీ మంచిని ఎవరూ గుర్తించడం లేదు అని కుమిలిపోతున్నారా? ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ తల్లి విశ్వసాక్షిని. మీరు ఏకాంతంలో చేసే ప్రార్థన అయినా, కంటికి తెలియకుండా కార్చే కన్నీటి చుక్క అయినా ఆ తల్లికి తెలుసు. ఆమె షడ్గుణ్య పరిపూరిత, అంటే ఆమె దగ్గర ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, మనల్ని రక్షించే కరుణ కూడా ఉంది. మీరు చెప్పాల్సిందల్లా, చేయాల్సిందల్లా నిశ్చలమైన భక్తితో ఆమెను వేడుకోవడమే.
మన కష్టాన్ని ఆ తల్లికి చెప్పుకోవడమే. ఆ తల్లి సద్యప్రసాదిని, మీరు అడిగిన వెంటనే అనుగ్రహించే కల్పవల్లి. మిత్రులారా, వెంటనే అనుగ్రహించే ఆ తల్లిపై మీకున్న నమ్మకాన్ని కామెంట్ బాక్స్లో ఓం సద్యప్రసాదిన్యాయ నమః అని రాసి మీ భక్తిని చాటుకోండి. మీ జీవితంలో వెంటనే నెరవేరాల్సిన కోరిక ఏదైనా ఉంటే ఆ తల్లిని మనసులో స్మరించుకోండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మరికొంతమందికి చేరాలని మీరు కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ భగవద్ బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి దైవ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే 85వ భాగంలో మరో అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.